హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు జేఆర్ఎస్ లక్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ రోజు మనం రామేజ్ షాపింగ్ మాల్ కి అయితే వచ్చేసాం. ఇక్కడ గ్రీన్ లో ఉంటది పెద్ద మార్కెట్ అనమాట. ఇది పెద్ద షాపింగ్ మాల్ అనమాట. ఇది గ్రీన్ మార్కెట్ అని కూడా అంటారు. మేము గ్రీన్ మార్కెట్ అంటేనే అర్థమవుతుంది ఇక్కడ. ఇది ఈ గ్రీన్ మార్కెట్ లో ప్రతి వస్తువు దొరుకుతుందండి. మీకు ఏం కావాలంటే అవి దొరుకుతుంది. ఇక్కడ ఆఫర్లని ఎక్కువ పెడుతుంటారు అనమాట. వైట్ వాళ్ళు అంతమంది తిరుగుతూనే ఉంటారు ఈ షాపింగ్ మాల్ కి. ఇవన్నీ ప్లాస్టిక్ ఫ్లవర్స్ అండి, ప్లాస్టిక్ చెట్లు అనమాట. ఇవన్నీ కూడా చూడండి, ఒరిజినల్ చెట్లు లాగానే ఉన్నాయి మొత్తం అనమాట. బట్టలు మొత్తం, చెప్పులు, షూలు మొత్తం అన్ని దొరుకుతాయి. ఆడోళ్ళకి మొగోళ్ళకి మొత్తం అందరికీ దొరుకుతాయి అనమాట. బట్టల షాప్ పెద్దగా ఓ పక్కనే బట్టల షాప్ ఉంటుంది, ఓ పక్కనే స్టీల్ సామాన్లకు సంబంధించి ఉంటాయి. చూడండి, ఇప్పుడు వింటర్ సీజన్ కదండి. మొత్తం రగ్గులు మొత్తం అన్ని ఆఫర్లు పెట్టడం అనమాట. మొత్తం చూడండి, ఇక్కడ బ్లాంకెట్స్ చాలా బాగున్నాయి కదా. కలర్స్ ఉన్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయి రకాలు. ఇక్కడ మొత్తం కూడా ఇక్కడ ఆఫర్లు ఎక్కువ పెడుతుంటాడు అనమాట. ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు. మన టవల్ చూసారా, వైట్ టవల్. ఇవన్నీ కూడా ఇంట్లో వేసుకునే మ్యాట్లు అండి. కింద ఇంట్లో వేసుకుంటారు కదా మ్యాట్లు. ఇంటికి పంపించుకుంటే ఇక్కడ నుంచి తీసుకొచ్చుకుని ఇంటికి అయితే పంపిస్తూ ఉంటారు అనమాట. ఆఫర్లు ఎక్కువ పెడుతుంటాడు. మన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తుంటారు అనమాట. చూడండి, లోన బాత్రూమ్ కడుక్కోవడానికి, మొబైల్ పెట్టడానికి ఇవన్నీ కట్లు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. మొత్తం అన్ని A to Z అన్ని సామాన్లు దొరుకుతాయండి. ఇక్కడ ఆఫర్లని ఎక్కువ పెడుతుంటాడు అనమాట. తెలుసు కదా, కువైట్ వాళ్ళు ఆఫర్ పెడితే మొత్తం ఎక్కడికైనా వెళ్ళొచ్చేస్తారని చెప్పేసి వాళ్ళకి ఆఫర్ అంటే వాళ్ళు డ్రైవర్ తీసుకుని కార్ వేసుకుని పెట్రోల్ తక్కువ రేటు కాబట్టి వాళ్ళకి ఇంకా ఆలోచించరు. ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్తారు ఉంటారు అనమాట. చూడండి, కోవిడ్లో ఆఫర్ అంటే చెవులకు వేసుకుంటారు. అందరికీ తెలిసిన విషయమే. డ్రైవర్ని అయితే ఎడిమిది తినేస్తారు. ఇంట్లో పనిచేసే ఆడవాళ్ళని అయితే ఇంకా ఎడిమిది తినేస్తారు. చూడండి, ఈ మొత్తం ప్లాస్టిక్ అనమాట. ఇదంతా పేపర్ ప్లేట్ అనమాట. ఇది అల్యూమినియం తయారైన పేపర్ ప్లేట్ కి సంబంధించింది అనమాట. ఇది చూడండి, మొత్తం దీనిలో ఫుడ్ పార్సల్ అయితే చేసుకుంటారు. ప్లేట్లు, గ్లాసులు మొత్తం ప్లాస్టిక్, అల్యూమినియం మొత్తం అన్ని రకాలు ఉంటాయి అనమాట. ఇక్కడ చాలా హోల్సేల్ టైప్ అనమాట. మన ఇక్కడ హోల్సేల్ ఎలా ఉంటది, ఇక్కడ కూడా హోల్సేల్ మార్కెట్ టైప్ లో ఉంటది అనమాట. కానీ ఆఫర్లు ఎక్కువ పెడతారు, చాలా బాగుంటాయి అనమాట. మొత్తం అందరూ కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్తారు. స్పూన్లు ఇవన్నీ చూడండి, ఎన్ని రకాలు అయితే ఉన్నాయి చూడండి. చాకులు కాడి నుంచి మొత్తం అన్ని పెనాలు కాడి నుంచి మొత్తం అన్ని అయితే ఉన్నాయి చూడండి. ఎన్ని రకాల చాకులు కానీ, ఎన్ని రకాల స్పూన్లు కానీ, గరిటెలు ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం గరిటెలు అండి. అవన్నీ ఈ సామాన్ అనమాట. కోయిటి వాళ్ళు పెద్ద పెద్ద పెనాలు పెట్టి వండుకుంటారు కదా, అవన్నీ అనమాట. ఇవి స్టీల్ సామాన్లు పెద్ద పెద్ద అనమాట. ఇవి వాళ్ళు మన కోయిటింట్లో చేసే ఆడవాళ్ళకి అందరికీ తెలుసు అనమాట. ఇవి కోయిటి వాళ్ళు అటువంటి అట్లు వండుకుని అట్లు పెట్టుకుని చేస్తారనమాట. మన వాళ్ళందరూ కూడా అటువంటి అట్లనే వండుతారు. చూడండి, ఇక్కడ మొత్తం ఏం కావాలన్నా సరే అన్ని దొరుకుతాయి. అన్ని రకాలు దొరుకుతాయి ఇక్కడ. మీకు ఏం కావాలంటే ఇంకొన్నాయి. ఈ పింగాణి కప్పులు అండి, పింగాణి కప్పులు సైడ్ అనమాట. ఇదంతా మీకు ఏ రకాలు కావాలో, కప్పులు కావాలన్నా, ప్లేట్లు కావాలన్నా, పింగాణి సామాన్లు కావాలన్నా, చిన్న కానీ పెద్ద పెద్ద కానీ మొత్తం అని అనమాట. చెక్క గరిటెలు అనమాట. ఇవన్నీ స్పూన్లు, గరిటెలు, చెక్క అనమాట. ఇవన్నీ చూడండి మొత్తం ఎలా ఉన్నాయండి. మొత్తం రకరకాలుగా అయితే ఉన్నాయి. మీకు ఏం కావాలంటే ఇక్కడ నుంచి తీసుకెళ్ళొచ్చు అనమాట. ఇవి ప్లాస్టిక్ అండి, పెద్ద పెద్ద ప్లాస్టిక్ అనమాట. లోన మన ఫ్రూట్స్ కానీ ఇవన్నీ వేసుకోవచ్చు. చూడండి, మొత్తం ప్లాస్టిక్ డబ్బాలు, ప్లాస్టిక్ ప్లేట్లు, ఫుడ్ పెట్టుకోవడానికి చిన్న డబ్బాలు కానీ, పెద్ద పెద్ద డబ్బాలు కానీ మొత్తం అన్ని ఉన్నాయి. గాజు సామాన్లు అనమాట. గాజు ప్లేట్లు, గాజు సంబంధించినవి అనమాట. కానీ అవి చూసారా, ఇవి దీన్ని యూస్ చేస్తున్నా నాకు అయితే తెలియదు కానీ మాత్రం వెనకాల అయితే చిల్లుగా అయితే ఉన్నాయి. కానీ దోశ వేసుకోవటానికి మొత్తం అన్ని రకరకాలుగా ఉన్నాయి. ఇక్కడైతే స్టీల్ ఫ్లాస్కులు అయితే ఉన్నాయి. స్టీల్ ఫ్లాస్కులు అనమాట. చాయ్ కాసుకోవడానికి అనమాట. ఇలా బయట వాళ్ళు యూస్ చేస్తారు. ఇక్కడ పెనాలు అనమాట. మనం దోశలు ఏ రకమైన దోశ వేసుకోవచ్చు. పెనాలు ఈ రకరకాల దోశలు కింద వేసుకోవచ్చు అనమాట. దోశ వేసుకోవడానికి మొత్తం రకరకాలుగా ఉన్నాయి పెనాలు. ఇవి చాలా అయితే చాలా బాగున్నాయి. తక్కువ రేట్లుగా వస్తాయి అనమాట. ఇక్కడ ఏ రకం కావాలంటే రకం తీసుకోవచ్చు. పెనాలు, సెట్లు, ఒక రకంగా అది మొత్తం చాలా రకాలుగా ఉన్నాయి. చూడండి, చిన్నవి కూడా పెద్ద పెద్దవి కూడా పెద్ద పెద్ద సామాన్లు అనమాట. మొత్తం కూడా ఇలా హోల్సేల్ దుకాణం టైప్ లో ఉంటుంది అనమాట. ఇదంతా వీటి పేర్లు, కొన్ని పేర్లు అయితే నాకు తెలియట్లేదు కూడాను, చెప్పడానికి కూడాను. మీరే చూడండి. నాకైతే తెలియట్లేదు. కొన్ని సెట్లు చూడండి, ఈ సెట్లు కానీ, పెనాలు కానీ కొన్ని తెలుసు మనకి, ఇవన్నీ తెలియదు. చూసారా, చిన్న వాటర్ కాసుకోవడానికి భలే ఉన్నాయి కదా. కోటింట్లో చేసినప్పుడు మా మేడం అటువంటి రోడ్డుగా ఉంచింది నాకు. అది చూడగానే మా కోటింట్లో రోజులు అయితే గుర్తొచ్చింది నాకు. చూడండి, గ్యాస్ పెట్టుకోవడానికి, మన గ్యాస్ బండ్ పెట్టుకోవడానికి స్టీల్ సామాన్ అనమాట. ఇది చూసారా, కలర్ ఉన్నాయి. ప్లాస్టిక్ మొత్తం ప్లాస్టిక్ సామాన్లు కానీ, మొత్తం స్టీల్ సామాన్లు కానీ, చెక్క సామాన్లు కానీ మొత్తం అన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి. చూడండి, ఇవన్నీ మీకు తెలుసా, మొత్తం మతాయిలు అయితే అంటారు కదా, అవి పెట్టుకుంటారు ఉంటాయి. చిన్న టిఫిన్ బాక్సులు అనమాట. ప్లాస్టిక్ అనమాట. ఏంటో నాకు అయితే తెలియదు. మరి మీరు పేర్లు అయితే తెలియదు, అట్లా పేర్లు అయితే చెప్పండి. చాలా పెద్దగా ఉంది. ఒక 10 మందికి సరిపడా ఉంటుంది అనమాట. అది
10-15 మందికి భోజనం సరిపోతుంది. అది అన్నం చల్లరగా ఉంటుంది కదా, రైసు కర్రీస్ చల్లరగా ఉంటుంది కదనమాట. ప్లాస్టిక్ డబ్బాలో చిన్న చిన్నవి మనం ఇవన్నీ వేసుకోవడానికి అనమాట. ఇక్కడ చాలా రకరకాలుగా ఉన్నాయి ప్లాస్టిక్ డబ్బాలు కూడాను. కప్పులు చూసారా, పింగని కప్పులు ఎన్ని రకాలుగా ఉన్నాయో, చాలా అంటే చాలా ఉన్నాయి. ఈ వీడియో తీసినప్పుడు నాకే భయం వేసి ఎగపడిపోతాయని చెప్పేసి ఏదైనా తగిలి పట్టుకునేందుకు మళ్ళీ నన్ను పట్టుకుంటారు అక్కడ. ఈ ప్లాస్టిక్ పింగని కప్పులు సాసలు అనమాట. మొత్తం ప్లేట్లు గ్లాసులు అబ్బో ఒక రకంగా బాబోయ్. నేనైతే చూడగానే ఇవన్నీ ఇంటికి వెళ్ళిపోదాం అనిపించింది. ఇంటికి వేసుకెళ్ళి ఏం చేయండి ఇవన్నీ. మీకు కావాలంటే చెప్పండి, మీకు పార్సల్ చేస్తాను. సరే గ్లాస్ అనమాట. మొత్తం దాంట్లో మనం ఏదైనా వేసుకుని షోకేస్ కూడా పెట్టుకోవచ్చు అనమాట స్టైల్ కానీ. ఇవన్నీ ప్లాస్కోలు చూడండి. ఇవన్నీ బెంగని కప్పులు చిన్న చిన్న కొయ్యటోళ్ళకి వాడుతుంటారు అనమాట. ఇలా కొయ్యటోళ్ళు ఎప్పుడు కొంటూ ఉంటారండి బాబు. నేనైతే కొయ్యింట్లో పని చేసినప్పుడు అయితే చాలా కష్టపడేవాడిని. ఇంకా చూడండి సరఫ్లో మొత్తం అన్నీ ఉంటాయి అనమాట. ఫ్లోరెక్స్, సరఫ్లు, సాబున్లు మొత్తం ఒక రకంగా అది ఏమైనా దొరుకుతాయి ఇక్కడ. బోధం గడి కూడా చూసారా, మొత్తం సామాన్లు పడతాయి ఉన్నాయి. ఇల్లు వెళ్ళి కొన్ని ఇల్లు తెలియదు, మీరైతే చూసి చూడండి, స్కిప్ చేయకుండా వీడియో. సార్ టైర్లు చూసారా, బస్తాలు కింద ఉన్నాయి. ఇక్కడ చాలా స్మెల్ అయితే బాగుంటాయండి. ఇక్కడ సర్ఫ్ చాలా స్మెల్ అయితే బాగుంటుంది. మన ఇక్కడ బాగోదని అనగానే అక్కడ కూడా బాగుంటుంది, కానీ ఇక్కడ స్మెల్ బాగుంటుంది. సర్ఫ్ మన ఇంటిలో మన సామాన్లు కడుక్కోవడానికి పీసులు ఉంటారు కదా, అవి క్లినిక్స్ బాక్సులు, క్లినిక్స్ మొత్తం చూడండి. బట్టలు వేసుకోవడానికి స్టాండ్లు మొత్తం కూడా అన్ని రకరకాలుగా ఉన్నాయి. మన ఫేస్కి సంబంధించి సబ్బులు కాడి నుంచి, క్రీములు కాడి నుంచి, షాంపూలు కాడి నుంచి మొత్తం ఈ టు జెడ్ అన్ని దొరుకుతాయి. మన సోపును చేతి కడుక్కోవడానికి అప్పుడు ఒక రకంగా అదండి బాబు. చూడండి చాలా అయితే చాలా ఉన్నాయి. మొత్తం అన్ని దొరుకుతున్నాయి. పెద్ద హోల్సేల్ షాప్ అనమాట అండి. ఇది హోల్సేల్ షాప్ టైప్ అనమాట. ఆఫర్లు ఎక్కువ పెడుతుంటాడు. చూడండి మొత్తం రకరకాలుగా అయితే ఉన్నాయి. అది చూపిస్తాను మాత్రం చూడండి. ప్లాస్టిక్ చెట్లు అండి, గ్రీన్ కలర్లో ఉన్నాయి. మొత్తం కూడాను ఒరిజినల్ చెట్లుగానే ఉన్నాయి అనమాట. మొక్కలు వేసుకోవడానికి ఇవన్నీ చూడండి. మ్యాట్ టైప్లో ఉన్నది. నిజంగా చెట్లనే ఉంది, పోదా ఉన్నది అనమాట. అది మొత్తం ఇవి ఏం కావాలంటే ఇవి ఉన్నాయన్నమాట. చూడండి మొత్తం ఏది కావాలంటే దొరుకుతాయి అనమాట ఇక్కడ. నేనైతే కొంచెం చెప్పలేకపోతున్నాను, మీరే చూసి ఏంటన్నది తెలుసుకోండి. కోయిట్లో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుసు గ్రీన్ మార్కెట్ అంటే ఎలా ఉంటుంది ఏంటంటే. ఇక్కడ చెప్పులు చూడండి, అనేక రకాల చెప్పులు ఉన్నాయి. ఇంకోండి ఇక్కడ ఈ టవల్ అనమాట. మనం ఇంటి కట్టిన దగ్గర టవల్లో ఈ రకరకాల టవల్ ఉన్నాయి. మేటలు చూసారా, ఈ కింద కాలు కింద తీసుకునే మేటలు అనమాట. ప్రతి కొయ్యట వాళ్ళు ఎక్కువ వాడతారు అనమాట ఇవి. నేను కూడా ఇంటికి పంపించాను ఇటువంటి మేటలు, పెద్ద పెద్దవి. చాలా డబ్బులు అయితే అయ్యి చీకొలకి అయితే వేసానండి. మరి మీరు వాళ్ళు ఎవరన్నా కోయిట్లో ఉన్న వాళ్ళు తీసుకోవాలనుకుంటే కానీ ఇక్కడికి వచ్చి తీసుకుంటే తక్కువ రేట్లు అయితే పడతాయి. చాలా బాగుంటాయి. చూడండి చిన్నపిల్లలు ఆడుకోవటానికి సైకిళ్ళు, మొత్తం పెన్నులు కాడి నుంచి, పుస్తకాల కాడి నుంచి మొత్తం అన్ని ఐటమ్స్ దొరుకుతాయి అనమాట ఇక్కడ. మొత్తం పెన్నులు చూసారు ఇక్కడ. చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చాయి నాకు ఇది చూసినట్టు. ప్యాడ్, పరీక్ష షర్ట్ అంటారు కదా, మీకు పరీక్ష షర్ట్ అంటే ఎంతమందికి తెలుసు కామెంట్ అయితే చేయండి. మేమైతే పరీక్ష షర్ట్ అని వాళ్ళు ఉందండి. పెన్నులు, పెన్సిళ్ళు, ఎలైజర్లు ఒక రకంగా మొత్తం అన్నీ ఉన్నాయి ఇక్కడ. చిన్నపిల్లలకు సంబంధించిన సైడ్ అనమాట. ఇదంతా బ్యాగులు చూసారా, భలే మోడల్గా ఉన్నాయి. స్కెచ్ పెన్నులు చూసారా, స్కెచ్ పెన్నులు తీసుకుని ఎంతమంది స్కెచ్లు వేసారో చెప్పండి. నేనైతే చిన్నప్పుడు స్కెచ్ పెన్ 5 రూపాయల ప్యాకెట్ కొనుక్కున్నప్పుడు 10 పెన్సిల్ వచ్చాయి అనమాట. స్కెచ్ వచ్చి 10 స్కెచ్లు. చిన్నపిల్లలకి డబ్బాలు అనమాట. చిన్నపిల్లలకి బొమ్మలు, చిన్నపిల్లల బొమ్మలు భలే ఉన్నాయి కదా. బ్రూస్లీ కానీ తీసుకొచ్చి మొత్తం లాగిద్దరి భలే అయితే ఉన్నాయి కదా. మీకైతే నచ్చేయలేదో చెప్పండి. వైట్ కలర్ బాల్లు పిల్లలకి సంబంధించింది అనమాట. మొత్తం స్టోర్ ఇదంతా కూడా పిల్లలకు సంబంధించింది అనమాట. అదే స్టోర్ లో, అదే షాప్ లో ఒక పక్క అయితే ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి వీళ్ళకి వెళ్తాం. వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, కామెంట్ చేయండి, దయచేసి సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ, బాయ్.